యావత్ మహిళా లోకం అసహించుకునే ఒక పేరు. ప్రజాస్వామ్యాన్ని అస్తమానం ప్రజా జీవితంలో ఉంటూ నిరంతరం ఖూనీ చేసే వ్యక్తి, బూతులు తప్ప వేరేమీ మాట్లాడలేని వ్యక్తి, పొద్దున లెగిస్తే అఘాయిత్యాలు, అరాచకాలు, విధ్వంసాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేసే ఒక క్రిమినల్ అంబటి రాంబాబు. ఎప్పుడో భూమి పుట్టక ముందు గాల్లో ఎప్పుడో 1989లో రేపల్లకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉండి ఏం చేశాడు? రేపల్లకి ఏ అభివృద్ధి చెయ్యకపోగా ఆనాడు టీడీపీ కార్యకర్తల్ని చంపిన దానిలో నిందితులుగా కూడా ఉన్నాడు. జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. తర్వాత అనేక సార్లు ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేసినా కూడా నిన్ను భుజానేసుకుంటే మేం పోతాన్రా బాబు అని చెప్పి వాళ్ళ నాయకులే అతన్ని చీకొట్టిన పరిస్థితి ఒకప్పుడు ఉంది. అక్కడి నుంచి నిదానంగా ఒక ఊసరవల్లిలా రాజకీయాల్లో పాక్కుంటూ వచ్చి మళ్ళీ మొన్న 2019లో కర్మకాలి, సత్తెనపల్లి కర్మకాలి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. ఏం చేశావు ఎమ్మెల్యేగా? మీరు సత్తెనపల్లి ప్రజలు 2.5 లక్షల మంది ఉన్నారు. సత్తెనపల్లి ప్రజలకి ఏం చేశావు అని అంటే, గడియార స్తంభం రిపేర్ చేసి దానికి కూడా దాతలు ఇచ్చిన సొమ్ముతో శిథిలావస్థకు వెళ్ళిన ఒక గడియార స్తంభాన్ని బాగు చేయడం తప్ప సత్తెనపల్లికి ₹1 కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఒక తట్టెడు మట్టి వేసిన పాపాన పోల సత్తెనపల్లిలో. నేరేడి తోటల కథనాలు తప్ప ఇక్కడ ఏమీ చెయ్యలేదు అని చెప్పి అక్కడ ప్రజలే మాకు ఫోన్లు చేసి మరీ చెప్తా ఉన్నారు. ఆ నేరేడు తోట కథనాలకి నేను వెళ్ళదలుచుకోలేదు. అవి ముందు అవే బయటకు వస్తాయి. వాళ్ళ ప్రజలే బయట పెడతారు. అది మనకి దానికి ఇంకా టైం ఉంది. ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ కూడా సత్తెనపల్లికి ఒక్క చెక్ డ్యామ్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. లాటరీల పేరుతో, కూపన్ల పేరుతో అతనికి ఓట్లేసిన ప్రజల దగ్గరే కోట్లు అక్రమంగా వసూలు చేసిన వ్యక్తి ఈ అంబటి రాంబాబు. ఎందుకు వసూలు చేస్తున్నావు? ప్రతి షాపులో ఈ వసూళ్ళ కార్యక్రమాలు ఏంటి అని చెప్పి ప్రజలు, ముఖ్యంగా ఆర్య వైశ్యులు, నీకు ఎన్నాళ్ళు మేము పోషించాలి, ఏంటి కూపన్లు కదా అని చెప్పి ఎదురు తిరిగితే మున్సిపల్ ఎలక్షన్లు జరిగిన రోజు వాళ్ళ మీద తిరగబడ్డాడు. వైశ్యులు, ఆర్య వైశ్యులను కూడా చూడకుండా వాళ్ళని కొట్టించారు, బూతులు తిట్టారు. అన్ని కుల వ్యవస్థలను ఇంక్లూడింగ్ కాపుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిన ఈ మనిషి ఈరోజు కాపు కార్డు వేసుకొని మాట్లాడటం, దాన్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి కాపు కార్డుతో మనం రాజకీయం చెయ్యాల్సిందే అని చెప్పి ముందుకి వచ్చి ఇతనికి ఊతం ఇవ్వడం. నిన్న కూపన్ల విషయంలోనే మరి రిమాండ్లోకి వెళుతూ, రిమాండ్ విధిస్తే జైల్లోకి వెళుతూ ఆ బస్ ఎక్కినప్పుడు తగ్గేదే లేదని చెప్పి సైగలు చేయడం అతని అరాచకానికి పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు అసలు కులం అనేది అంటదు. మీరొక అరాచకవాదులు, తీవ్రవాదులకి ఎలా కులంతో పని లేదో
మీలాంటి విధ్వంసకారులకి, అరాచకం సృష్టించే వారికి, మినిమం క్యారెక్టర్ కూడా మెయింటైన్ చేయని వాళ్ళకి, మహిళల్ని బూతుల్ని తిట్టే వారికి, ఏ పుణ్యం బాబుకి ఏనాడు రాజకీయాల్లోకి రాని భువనేశ్వరి మేడం గారిని అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మీకు, ఈరోజు చంద్రబాబు గారి తల్లిని అవమానించే విధంగా పచ్చి బూతులు తిట్టిన మీకు, 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మన్ననలు పొందుతూ ముందుకు నడుస్తున్న చంద్రబాబు గారిని పచ్చి బూతులు తిట్టే మీకు అసలు కులం అంటదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సత్తెనపల్లిలో ఒక్క కాపుల్నే కాదు, దళితుల్నే కాదు, చివరికి బీసీలను కూడా ఇష్టం వచ్చినట్టుగా పరాచకాలాడిన వ్యక్తి ఈ అంబటి రాంబాబు. వడ్డేరా కులస్తులైన సంబంధించిన ఒక బాబు సెప్టిక్ ట్యాంకులు పనిచేసుకుంటా సెప్టిక్ ట్యాంక్లో పడిపోయి అనారోగ్య పాలైతే సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇమ్మని చెప్పి అడిగితే 5 లక్షలు శాంక్షన్ చేసి నువ్వు 2.5 లక్షలు నాకు ఇస్తావా సస్తావా అని చెప్పి కూర్చున్న వ్యక్తి ఈ అంబటి రాంబాబు. ఇంత నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు కులాల గురించి మతాల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. ఎవరైనా కష్టంలో ఉండి సెప్టిక్ ట్యాంక్లో పడిపోయి ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తులు, వడ్డేరా కులస్తులు అలో లక్ష్మణ అని చెప్పి ఆ బాబు బతుకుతాడో చేస్తాడో అనే ఇదితో వాళ్ళు వైద్యం చేయించుకుంటే 2.5 లక్షలు తీసురా, నువ్వు 2 లక్షలు తీసుకొస్తావా లేదా అని చెప్పి బేరాలాడిన వ్యక్తి ఈరోజు తగ్గేదే లేదని చెప్పి సైగలు చేస్తావా? మీ విషయానికే వద్దాం. మీరు ఎన్నోసార్లు కాపు కులస్తులైన పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ తిట్టారు, కాపులు మొత్తాన్ని తిట్టారు, చిరంజీవి గారిని తిట్టించారు. జీవిత రాజశేఖర్ గారితో కూర్చోపెట్టి చిరంజీవి గారిని కూడా తిట్టించిన పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాల్లో ఇక చెప్పనక్కర్లా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులకి రుణాలు అడిగితే కులాలు అంటగట్టి కాపు రైతులందరినీ సర్వనాశనం చేస్తే ఆనాడు కూడా ఈ అంబటి రాంబాబు నోరు పెగల్లేదు. నీ ఎగ్జిస్టెన్స్ కోసం కమ్యూనిటీ కార్డు వాడతావా, కులం కార్డు వాడతావా? నీకు అసలు కులం అనేదే లేదు. నువ్వు ఒక అరాచక శక్తి. నీ కులం ఏంటి అంటే అరాచకం. నీ కులం పేరు అరాచకం. అయినప్పటికీ కూడా రోజు తిట్టాడో ఒక ఇంటర్వ్యూలో మీకు చూపిస్తాను. సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం తెలివి తక్కువ వాళ్ళు. ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు. అందరూ చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? కాపులు ఒక్క నిమిషం అండి. తాగుతూ ఉంటారు, మాంసాహారం ఎక్కువ తీసుకుంటారు, తిరుగుబోతులు అని చెప్పి ఈ రకంగా మాట్లాడి అంబటి రాంబాబు కాపుల గురించి ఈరోజు నేను కాపు కులస్తుడిని అని చెప్పి నన్ను ఇలా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఏదో కాపు కమ్యూనిటీ మొత్తం కూడా మరి అతని వైపు ఏదో సింపతి పొందాలనే నీచ రాజకీయం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా. ఈ వడ్డేరా సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన విషయంలో ఏదైతే 2.5 లక్షలు వసూలు చేయడానికి పూనుకున్నాడో సత్తెనపల్లిలో ఉన్న కాపులే అతని మీదకి దాడికి దిగారు. ఈ రకంగా కాపుల చేతే దాడి చేయించుకునే నువ్వు ఈరోజు కులం కార్డు గురించి మాట్లాడుతున్నావు అంటే అసలు మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను.
ఇంత ఈ రకంగా మురికి వ్యాఖ్యలు చేసే ఈ అంబటి రాంబాబుని సొంత కుటుంబ సభ్యులే వెనకేసుకొస్తున్నారు అని అంటే అంతకన్నా చండాలం ఇంకోటి లేదు. మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని ఏదో చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నేను ఒకటే అడగదలుచుకున్నా, ఆనాడు భువనేశ్వరి మేడం గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రోజు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఆనాడే చెప్పుతో కొట్టుంటే ఈ రోజు ఇలా తయారయ్యేవాడా అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల్ని నేను అడగదలుచుకున్నా. మహిళలకి గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్నను కాక మొన్నే నిరూపితమైంది. మీ వైసీపీలో పేరులేని భార్యని ఏ రకంగా రేషన్ బియ్యం విషయంలో ఇరుక్కుంటే కూడా ఆడవాళ్ళ జోలికి మనం పోకూడదు అని చెప్పి వదిలిపెట్టేసిన మహానాయకుడు నారా చంద్రబాబు. అబద్ధాలు మాట్లాడే పేరులేని నాని కూడా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం జరిగింది. నా భార్య జోలికి రాలేదు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఆడవాళ్ళ జోలికి రాలేదు అని చెప్పి మీ పేరునే నానే మాట్లాడిన విషయాలు మీకు గుర్తు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిన్న ఏ కేసు మీద వెళ్ళాడు ఆయన? అతను మంత్రిగా ఉన్నప్పుడు నమోదైన కేసు అది. సత్తెనపల్లిలో ఈ కూపన్ల పేరుతో కోట్లు వసూలు చేస్తున్నాడని చెప్పి కోర్టుకు వెళ్తే సత్తెనపల్లి ప్రజల్లో ఒక అతను కోర్టుకు వెళ్తే కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎప్పుడు? ఇతను మంత్రిగా ఉన్నప్పుడే. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు అభివృద్ధి పదంలో ఎలా ముందుకు దూసుకెళ్తున్నామో చూసి ఓరవలేక కల్తీ లడ్డు విషయం మీద మా వాళ్ళు మాట్లాడారని ప్రజలందరికీ తెలిసేలాగా ఫ్లెక్సీలు వేశారు అని చెప్పి ఈ అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. మీకు ఆల్రెడీ 6093 అనేది ఒక ముద్ర ఉంది. మీ నాయకులు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నా, ఆయనకు ఒకటే నేను చెప్పదలుచుకున్నా, అభివృద్ధి విషయంలో సంపద సృష్టించే విషయంలో మీరు చర్చకు రండి, మేము సిద్ధం. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో మీరు చర్చకు రండి, మేము సిద్ధం. సంక్షేమ కార్యక్రమాలు యువత భవిష్యత్తుపై మీరేం చేశారు, నారా లోకేష్ గారు ఏం చేశారో మేము మాట్లాడతాం. మీరు రండి, చర్చకు రండి, మేము సిద్ధం. కల్తీ లడ్డు పైన మేము చర్చకు సిద్ధం. మసిపూసి మారేడుకాయ చెయ్యాలి, ప్రజల్ని కన్ఫ్యూజన్లో నెట్టాలి అని చెప్పి ఆఖరికి కల్తీ లడ్డు విషయంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మనం కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాము అని చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. ఆడవాళ్ళని తిట్టడం ఏంటండి? ఆడవాళ్ళని ఆట వస్తువులాగా చూడటం ఏంటండి? పైగా బూతులు తిట్టడం ఏంటండి ఒక ప్రజానాయకుడిని? 50 ఏళ్ళు పైబడి ప్రజల్లో ఉన్న పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఎంతో అనుభవం కూడగట్టుకొని ఒక నగరాన్ని సృష్టించి నాయకుడు ఎవ్వరూ లేరు, ఈ దేశంలోనే లేరు, ఈ ప్రపంచంలోనే లేరు. అట్లాంటి లీడర్స్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే దాన్ని మళ్ళీ
దాని మీద సింపతి చూపించడం జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం ప్రజానాయకులండి? మీదేం పార్టీ అండి? ఏం పార్టీ అండి ఆ పార్టీ? వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశాడు అంబటి బాబు, ఏం చేశాడు పాపం అంబటి రాంబాబు అని చెప్పి మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏంది ఇది? ఏంటి సంస్కృతి? వీటన్నిటినీ కూడా మేము తేల్చాము. నీ హీరో వేషాలు అంబటి రాంబాబు మానుకోవాలి. అల్లు అర్జున్ గారు సిగ్గుపడే విధంగా ఉంది. ఆ తగ్గేదేలే అని మీరు చూపించడం ఇదేంటిది? ఇట్టాంటోళ్ళు ఏంటి నన్ను ఇమిటేట్ చేస్తున్నారు అని ఆయన కూడా సిగ్గుపడే విధంగా నిన్న అంబటి రాంబాబు గారు థ్యాంక్ యూ.